డొంకాడ రామకృష్ణ అనే నేను విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నామినేట్ చేయబడిన చట్టం ద్వారా నిర్దేశించబడిన నా బాధ్యతలను అత్యంత నిశ్చితపాతంగా మరియు చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ చట్టం 1960 మరియు తదుపరి సవరణ ప్రకారం నాకు అప్పగించబడిన అధికారాలను జిల్లాలోని గ్రంథాలయ అభివృద్ధికి మరియు పాఠకుల సంక్షేమానికి కట్టుబడి వినియోగిస్తానని ప్రభుత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా పదవీ కాలం ముగిసే వరకు లేదా ప్రభుత్వం ఆదేశించినంత వరకు నా నిధులను సక్రమంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేనైతే కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను మేడం. ప్రతి రోజు కూడా రమ్మన్నా నేను వచ్చే వాపిక ఉంది. ఎందుకంటే నేను ఏ వ్యవస్థనైనా ఏ విషయమైనా ఒక్కదాన్ని పట్టుకున్నానంటే అది ఏదో ఒక మార్పు చేసుకోవాలని ఒక కసితో పనిచేస్తాను. కాబట్టి మీరందరూ నాకు సహకరిస్తే మీరు అనుకున్న ప్రతిది కూడా ప్రతి మండలంలో కూడా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నా. అలాగే ఈరోజు ఏ నమ్మకంతో అయితే నాకు ఈ బాధ్యతలు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఉమ్మడి ప్రభుత్వం నాకు ఏ బాధ్యతలు అయితే అప్పచెప్పారో ఖచ్చితంగా పార్టీకి కానీ మీ నాయకత్వానికి కానీ ఎటువంటి మచ్చ లేకుండా శబాష్ మంచి వ్యక్తిని అక్కడ నియమించారని ఒక పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను సార్. అయితే మరొక విషయం అండి, ఎందుకంటే సాఫ్ట్ కట్ 2 విషయాలు మాట్లాడుతున్నానని చెప్పానంటే టైం ఎక్కువైంది కాబట్టి రెండు విషయాలు ఇప్పుడు నాకు అప్పచెప్పిన బాధ్యతల్ని మా పెద్దల ముందు ఇప్పుడు చెప్పా. మీకు కూడా రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, మనకి స్థానిక ఎన్నికలు ఉన్నాయి. దాని విషయం కానీ పార్టీ విషయం అలాగే ఈరోజు ప్రతిదీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. మీరు కానీ మనకి ఎవరైతే ఏ రకంగా గుర్తించిందో అదేవిధంగా మనము కూడా పార్టీ కోసం అంత కష్టపడాలి. నేను ఈరోజు ఈ డయాస్ మీద ఉన్నానంటే మాజీ మంత్రివర్యులు చక్రచర్ల విజయరామరాజు గారి శిష్యుడిగా నేను కష్టపడి ఏదైతే ఆయన స్టైల్ రాజకీయమో ఎంతటి వాళ్ళైనా ఎదురొస్తే ఖచ్చితంగా ఎదురిస్తా. ఒక్కటి మనలో తప్పు లేనప్పుడు ఎవరి దగ్గర మనం బెదరవలసిన అవసరం లేదని కూడా ఈ సభాముఖం మీకు తెలియపరుస్తున్నాం. ఏ రోజైతే మనం లోపడ్డామో, ఏ రోజైతే మనం స్వార్థ రాజకీయాలు చేశామో అప్పుడే మనకు శత్రువు దగ్గర భయపడతాం తప్ప మనం నిజాయితీకునేటప్పుడు ఒకరి దగ్గర బెదరవలసిన అవసరం లేదు. అది మా గురువు గారి స్టైల్. విజయరామరాజు స్టైల్లో ఈరోజు నేను రాజకీయం చేస్తున్నా. ఆ రోజు 5 సంవత్సరాల వైకాపా ప్రభుత్వంలో నన్ను జైలు పెట్టి 9 కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా చాలా మంది సలహాలు ఇచ్చారు. ఎందుకయ్యా కేసులు, ఆవిడ దగ్గరికి వెళ్ళండి, వెళ్తే ఖచ్చితంగా నీకు కేసులు ఉండవు, నీకు ఎంపీపిస్తామంటుంది, వెళ్ళండి అన్నారు. నేను ఒకటే చెప్పా, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ అదే గడపకి నేను తొక్కను. విజయరామరాజుకు బ్రతుకున్నంత కాలం నేను ఏదైతే ఖచ్చితంగా మనను విజయరామరాజు శిష్యుడిగా నమ్ముకోను, విజయరామరాజు స్టైల్లో ధైర్యంగా ఉంటారని తెలుగుదేశం పార్టీల నుండి వచ్చిన 2014 నుండి ఈ రోజు వరకు కూడా కండువా కానీ జెండా కానీ లేని రోజు ఏదైనా చూసారో మీరు చెప్పండి. ఖచ్చితంగా రేపు స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా నాలాగా కష్టపడండి. ఈ రోజు మీకు ఒకటే నిదర్శనం అండి, నాకు ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నప్పుడు కూడా నా కష్టమే ఈ రోజు నాకు పదవి దక్కబెట్టిందని కూడా మీకు ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా. నేను ఎవ్వరు కూడా అన్నగారు అన్నారు, రామకృష్ణ గారికి మేము ఎవరు రికమెండ్ చేయలేదు, కానీ ఆయన కష్టమే ఈరోజు దక్కిందంటే వాళ్ళందరూ కూడా
ఆ పెద్దలు ఆ రకంగా చెప్పడానికి ప్రధానమైన కారణం ఉంది. 9 ఎమ్మెల్యేలు కూడా నేను కష్టాన్ని వాళ్ళు గుర్తించారు, కష్టపడేది ప్రతిదీ గమనించారు, పార్టీలో ఉన్న రిజల్ట్ని చూశారు. ఏకగ్రీవంగా ఈ శాసనసభ్యులందరూ కూడా మంత్రులందరూ కలిసి నాకు ఏకగ్రీవంకి పదవి ఇచ్చారని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలి, నీతి నిజాయితీ రాజకీయాలు చేయాలి. అప్పుడే మనకి ప్రజలు గౌరవిస్తారు, అప్పుడే మనకి పెద్దలు గౌరవిస్తారని సభాముఖంగా తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, వేదిక ముందు నా కుటుంబ సభ్యులకు, సభాధ్యక్షులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ